ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. సదరు అధికారులు, మహిళా అధికారులు ఫోన్ చేసినా కానీ లేపరు. ఇక్కడ ఎవరైతే కూలీలుగా పనిచేస్తున్నారో కాంట్రాక్ట్ వర్కర్లకి కనీసం జీతాలు ఇయ్యరు. మిషన్ భగీరథ నీళ్ళు ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తామని చెప్పుకోవడం మొత్తం అబద్ధం. కాబట్టి మొన్న మధ్యనే ఈ స్థానిక ఎమ్మెల్యే చెప్పిన విధానం కూడా మీకు గుర్తుంది. పట్టా రాఘమయ్య గారు ఎక్కడ చూసినా లీకులు, ఒకే పని పలుమార్లు మరమ్మతులు చేస్తూ అనేక విధాలుగా ఈ తల్లాడ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడే కాదు, ఖమ్మం జిల్లా, తెలంగాణ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. చేసిన గుంటలే మళ్ళీ వేస్తున్నారు, తీసిన గుంటలే మళ్ళీ తీస్తున్నారు, చేసిన రిపేర్లు మళ్ళీ చేస్తున్నారు. ఈ విధంగా దరిద్రంగా ఉందంటూ ఇక్కడ ప్రజలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న పాత్రికేయుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పట్టా రాఘమయ్య చెప్పారు, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. వేసిన బిల్లులే మళ్ళీ వేస్తారు, పెట్టిన బిల్లులే మళ్ళీ పెడతారు. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న కూలీలకి, కాంట్రాక్ట్ కూలీలకి జీతాలు ఇవ్వరు. ఫోన్ చేస్తే సదరు మహిళా అధికారులు అస్సలు స్పందించరు. ఈ విధంగా ఈ యొక్క మిషన్ భగీరథ పనులు నత్తనడక నడుస్తున్నాయంటూ ప్రజలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను సుధీర్తో ఎస్ న్యూస్, శ్రీనివాస్, తల్లాడ. నేను అసెంబ్లీలో ఒకరోజు మాట చెప్పిన, 5 సంవత్సరాల లోపు మిషన్ భగీరథ పథకం పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి మేము నీళ్ళు ఇవ్వకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మేము పోటీ చేయం, ప్రజలను ఓటు అడగమని చెప్పాను. ఇట్లా చెప్పడానికి చాలా సాహసం కావాలి, ధైర్యం కావాలి. ఎందుకంటే 2 లక్షల పైచీలకు పరచబడ్డటువంటి ఆ భగీరథ పైప్ లైన్లు 7,600 పైచీలకు క్లియరెన్సెస్, అటవీ శాఖ క్లియరెన్సులు, నీటి కాలువలు దాటాలి, రైల్వే లైన్లు దాటాలి, నేషనల్ హైవేస్ దాటాలి, స్టేట్ హైవేస్ దాటాలి. ఎన్నో రకాల ఆటంకాలు అధిగమించి ఆ పథకం పరిపుష్టం కావాలి. అట్లయితే తప్ప సాధ్యం కాదు. నేను సిద్దిపేటలో ఎమ్మెల్యే ఉండే కాలంలో అక్కడ ఇంద్రసేనారెడ్డి గారు అని చెప్పి ఒక పంచాయతీరాజ్ ఇంజనీర్ గారు ఉండేవారు. వారు ఇచ్చిన సలహాతోని అద్భుతమైనటువంటి స్కీమ్ అక్కడ మేము ఇంప్లిమెంట్ చేయగలిగినాం. అదే స్కీమ్ ఈరోజు తెలంగాణ యావత్ ఇంప్లిమెంట్ చేసినాం. దాదాపు 40,000 OHSRs ఉంటాయి తెలంగాణలో, ఓవర్ హెడ్ రిజర్వాయర్స్.